దాంట్లో జంతుకోలేదు, లిమిట్ ఆఫ్ డిటెక్షన్లో లేదు కాబట్టి జంతుకోలేదా అంటే అదా? డిటెక్షన్లో లేకపోతే లేదా? అసలు ఎందుకు వాడలేదు? ఇంత అరాచకమా అని ఎక్స్ప్రెస్ చేశారు కదా దువ్వాడ. లడ్డూలు ప్రసాదాలు మీరు బాగానే తీసుకుని ఉంటారు, ఎందుకంటే దైవభక్తులు మీరు. అందులో వైకాపా టెన్యూర్లో బాగానే వెళ్ళుంటారు. ఇప్పుడే ఇంత బాగా వెళ్తున్నారంటే అప్పట్లో మీకు దర్శనాలు చాలా హాయిగా ఉండుండయి, మీరు వెళ్తారు. దట్ ఈస్ కామన్, ఎనీవన్ విల్ డూ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మరి ఇంత చూసిన తర్వాత ఒక హిందూగా ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత అదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి హోదా ఎలా అడుగుతున్నాడని చెప్పి సిగ్గుపడకుండా అక్కడ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి ఏదో గోల జరుగుతుంటే వెళ్ళి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి సంఖ్యలో దూసి మాట్లాడాలా? ఏంటండి ఇది? చూసే పబ్లిక్కి మీరు హిందువులకి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే సిబిఐ ఛార్జ్ షీట్ కంటే జగన్మోహన్ రెడ్డి పెద్దోడా? రేపు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో నేను 2019 నుంచి 2024 దాకా ఉన్నా కదా, ఈ పాపంలో భారం నాకు కూడా ఉంటుంది, ఈ పార్టీలో ఉండకుండా ఉండాల్సిందన్న ఫీల్ మీకు రాదా?